హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియో ఉందో చాలా ఫ్రస్ట్రేషన్ తో చేస్తున్నానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మెయిన్ గా ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే కాలేజీల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని కాలేజీలు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎమోషనల్ గా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ బలవంతంగా తీసుకుంటున్నారు. సో రకరకాలుగా జరుగుతుందండి. సో దీని గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఈ వీడియో. ముందుగా ఏంటి అంటే మన హానరబుల్ సీఎం వైఎస్ జగన్ గారికి అండ్ అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి వీళ్ళిద్దరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సార్, ఇక్కడ మనకి ఏపీ ఎప్సెట్ ద్వారా పెద్ద స్కామే జరుగుతుంది. కాలేజీలన్నీ కూడా మా ఇష్టారాజ్యం అన్నట్టుగా ఫీజులు దండుకుంటున్నారు. ఎవరికి నచ్చిన ఫీజులు వాళ్ళు దండుకుంటున్నారు. ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి రకరకాలుగా ఉంది సార్ పరిస్థితి. ఒక్కసారి మీకు క్లియర్ కట్ గా కమెంట్ సెక్షన్ లో ఎవరైతే పిల్లలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి 3 lakhs ఫీజు అడుగుతుంది సార్. అండ్ అలాగే మనకి మోహన్ బాబు యూనివర్సిటీ చూసినట్టయితే ఇది కూడా తక్కువేం కాదండి. వీళ్ళు కూడా చాలా దారుణంగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మోహన్ బాబు యూనివర్సిటీది బిల్డింగ్ ఫండ్ కి 25,000 రూపీస్ అడిగారంటండి. అండ్ అలాగే ఏదైతే మనకి ఫీజు ఉందో ఫీ రియంబర్స్మెంట్ కాకుండా 50,000 కట్టండి, 70,000 కట్టండి అని చెప్పి ఎక్స్ట్రాగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అండ్ ఇంతకన్నా దరిద్రమైన విషయం ఇంకోటి ఉంది. ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ మనకి కాలేజీలో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్ హాస్టల్లోనే చదవాలని చెప్పి వాళ్ళు రూల్ అయితే పెట్టారంట. అలా జాయిన్ అయితేనే మేము మీ ఏదైతే సీట్ ఉందో కన్ఫర్మ్ చేస్తామని చెప్తున్నారంట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చండి. డీటెయిల్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు. హాస్టల్ ఫీజు అండ్ డ్రెస్ అండ్ కోటు, బిల్డింగ్ ఫండ్, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కూడా ఇలా అడిగారు మాకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఓకేనా? సో మెయిన్లీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూపించిన ఫీజులకి వాళ్ళు అక్కడ కలెక్ట్ చేస్తున్న ఫీజులకి అసలు సంబంధం లేకుండా ఉందన్నమాట. ఇక్కడ ఒకవేళ మనం చూసినట్టయితే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ మనం ఫీజులు చూసినట్టయితే వీళ్ళు ఇచ్చిన ఫీజు అండి MBUT PU1 ఏదైతే ఉందో ఆ యూనిట్ 1 కి మనకి 70,000 ఫీజు. అండ్ నెక్స్ట్ అలాగే PUT ఏదైతే ఉందో దానికి 50,000 ఫీజు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తుంది. బట్ కాలేజీల్లో మాత్రం వాళ్ళు లక్షల్లో వసూలు చేస్తున్నారు ఫీజులు. సో దీని మీద గవర్నమెంట్ డెఫినెట్ గా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలండి. నాట్ ఓన్లీ దీస్ కాలేజెస్, ఇదే కాకుండా ఇంకో దరిద్రమైన విషయం కూడా జరుగుతుందండి. ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ మనకి రిపోర్టింగ్ చేయడానికి, కేవలం రిపోర్టింగ్ చేయడానికి కాలేజ్కి వెళ్తున్నారు. రిపోర్టింగ్ అంటే కేవలం మనకి జాయినింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్లి కాలేజ్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా కావాల్సినట్టయితే ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో జెరాక్స్ కాపీలు ఇస్తే సరిపోతుంది. బట్ దీనికి కూడా చాలా కాలేజీలు స్టూడెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేసి, మెంటల్ గా వాళ్ళని హెరాస్ చేసి, ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ చేస్తాము, మీరు ఎంత ఫీజు పే చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ చేస్తాము, లేదంటే మీ రిపోర్టింగ్ అసలు మేము యాక్సెప్ట్ చెయ్యము, క్యాన్సిల్ కొట్టేస్తాము అని చెప్పి చాలా రకాలుగా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పిల్లల దగ్గర ఫీజులు, సర్టిఫికెట్లు గుంజుతున్నారు సార్. క్లియర్ కట్ గా మీ గవర్నమెంట్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడా కూడా స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి డిపాజిట్ చేయొద్దని మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ అయినంత వరకు కూడా ఎటువంటి ఫీజు పే చేయొద్దని కూడా మెన్షన్ చేశారు. అయినా సరే మీ రూల్స్ ని కంప్లీట్ గా కాలేజీలు వైలేట్ చేస్తూ పిల్లల దగ్గర సర్టిఫికెట్లు, డబ్బులు గుంజుకుంటున్నాయి. సో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉందండి. సో నా రిక్వెస్ట్ ఒకటే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మన హానరబుల్ సీఎం గారికి, పిల్లలైతే చాలా 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 ఇబ్బంది పడుతున్నారు సార్. డెఫినెట్ గా మీరు ఇందు మీద ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టయితే అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ డెఫినెట్ గా గవర్నమెంట్ మీద, మీ పనితీరు మీద అందరికీ నమ్మకం కూడా ఉంటుంది. ఎందుకంటే కాలేజీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరైతే కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఉన్నారో, స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి, హెరాస్ చేసి ఫీజులు గుంజుతున్నారండి. ఇది చాలా 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 పెద్ద స్కామ్ రన్ అవుతుందని చెప్పొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. అలాగే ఎవరైతే ఈ కాలేజీలో పనిచేస్తున్న స్టాఫ్ గాని, ఫ్యాకల్టీ గాని ఎవరైతే ఉన్నారో అందరినీ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీ గుండెల మీద చెయ్యేసుకొని మీ మనస్సాక్షిని మీరు అడగండి, మీరు చేస్తుంది కరెక్టా రాంగా అని చెప్పి. మీరు కాలేజీల్లో ఉన్నది పాఠాలు చెప్పడానికి, పిల్లలు ఏమన్నా తప్పు చేసి సరిదిద్దడానికి. అలాంటి పొజిషన్ లో ఉన్న మీరే పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి, ఎమోషనల్ గా వాళ్ళని హెరాస్ చేసి, మీరు ఫీజులు కడితేనే మీ రిపోర్టింగ్ మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు ఒరిజినల్స్ ఇస్తేనే మీ సీటు మేము కన్ఫర్మ్ చేస్తామని చెప్పి పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేసి, ఎమోషనల్ గా వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఫీజులు గుంజుతున్నారు, వాళ్ళ దగ్గర నుండి ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. నిజంగా మీరు చేస్తుంది రైట్ అని మీకు అనిపిస్తుందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఓకేనా? సో చాలా మంది పిల్లలు అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.
ఆల్రెడీ దీని గురించి ఎవరైతే ఏపీ ఎప్సెట్ సంబంధించి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కాల్స్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కంప్లైంట్ అయితే రైజ్ చేయమని చెప్పారు. బట్ వాళ్ళు కంప్లైంట్ అయితే రైజ్ చేసినా వాళ్ళ తరఫు నుండి ఎంత యాక్షన్ తీసుకోగలరో వాళ్ళైతే ట్రై చేస్తారు. బట్ అఫీషియల్ గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఒక నోటీస్ ఇచ్చినట్టయితే ఈ కాలేజీలు అన్ని కూడా తగ్గుతాయండి. ఎందుకంటే పిల్లలు చాలా 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 సఫర్ అవుతున్నారు. సో ఏదైతే ఇష్యూ ఉందో ఇది ఇంతటితో ఆగేది కాదు సార్. ఇంకా మనకు ఫస్ట్ ఫేజే, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ లో కూడా ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ అయితే ఒకటే, గవర్నమెంట్ కి అండ్ అలాగే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ మనకి ఏపీ ఎంసెట్ ద్వారా డీల్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ ఇష్యూని ఏదో విధంగా సార్ట్అవుట్ చేయడానికి చూడండి. చాలా కాలేజీలు పిల్లల్ని హరాస్ చేసి ఫీజులు దండుకుంటున్నారు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. కొన్ని కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులు ఉన్నాయో ఈ ఫీజులు కాకుండా చాలా ఫీజులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. మెయిన్ గా ప్రైవేట్ ఏవైతే యూనివర్సిటీస్ మనకి మెన్షన్ చేశారో, మోహన్ బాబు యూనివర్సిటీ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు అయితే అసలు ఒక లెక్క అనేది రాకుండా ఎవరికి నచ్చిన ఫీజు, నోటుకు వచ్చిన ఫీజులు చెప్పేసి పిల్లల దగ్గర దండుకుంటున్నారండి. మరీ 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కట్టాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళంత ఫీజు పెట్టుకున్నట్టయితే డెఫినెట్ గా మీరు ఏదైతే ఎంసెట్ వెబ్సైట్ లో, అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేశారో అక్కడ క్లియర్ కట్ గా ఏవైతే మీరు ఫీజులు కాలేజీలకి కట్టాలి అనుకుంటున్నారో ఆ ఫీజులే మీరు మెన్షన్ చేస్తే బాగున్ను. డెఫినెట్ గా పిల్లలు ఎవరు కూడా ఈ కాలేజీ చూస్ చేసుకున్నారు కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూపిస్తున్న ఫీజులు ఏమో 40,000, 50,000, 70,000 చూపిస్తున్నారు. తీరా కాలేజ్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తేనేమో వాళ్ళేమో 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా 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 పెద్ద స్కామ్ అండి. యాక్చువల్ గా చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు కంప్లీట్ గా. సో ఏపీ ఎంసెట్ ద్వారా కరెక్షన్ ఏమైనా చేసుకోవాలనుకున్నట్టయితే మీ అఫీషియల్ వెబ్సైట్ లో ఏవైతే ఫీజులు ఉన్నాయో అఫీషియల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఏదైతే అది ఆ ఫీజు మెన్షన్ చేయండి. గవర్నమెంట్ ఒకవేళ అంత రియంబర్స్ ఇవ్వదు అనుకున్నట్టయితే ఎంత రియంబర్స్ చేస్తుందో అది క్లియర్ కట్ గా పిల్లలకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి సార్. ఎందుకంటే మీరు ఏదైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారో దాని వల్ల చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి చెందిన స్టూడెంట్స్, చాలా మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. దయచేసి మీరు క్లియర్ కట్ గా ఒక ప్రెస్ నోటో లేంటో సర్క్యులర్ రిలీజ్ చేయండి. కాలేజీలో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి. ఫైనల్ ఫేజ్ జరిగినంత వరకు కూడా ఏ కాలేజ్ వాళ్ళు ఎటువంటి ఫీజులు కూడా తీసుకోవద్దు అని అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ క్లియర్ కట్ గా సార్ మీరు మెన్షన్ చేశారు, ఏదైతే కాలేజీలు ఉన్నారో కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మెన్షన్ చేశారు, ఫైనల్ ఫేజ్ వరకు ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయొద్దు. ఇన్ దిస్ రికార్డ్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీజ్ అని మీరు మెన్షన్ చేశారు. బట్ కాలేజ్కి వెళ్ళంటనే బిల్డింగ్ ఫండ్ అండి, అడ్మిషన్ ఫీజ్ అని, ఆ ఫీజ్ అని, ఈ ఫీజ్ అని మినిమం 5 నుంచి 10,000 గుంజేస్తున్నారు సార్. తర్వాత ఆ ఫీజులు పిల్లలకి తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదనమాట. అండ్ కొన్ని కాలేజీలు అయితే మినిమం 15,000, 20,000 కడితే గానీ మీకు రిపోర్టింగే యాక్సెప్ట్ చేయమన్న పరిస్థితుల్లో ఉన్నాయి. సో దయచేసి ఈ కాలేజీల మీద మీరు యాక్షన్ అయితే తీసుకోండి. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ లోని మనకి మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఈ పర్టికులర్ మెయిల్ ఐడి చాలా మంది కంప్లైంట్లు కూడా చేయడం జరిగిందండి. బట్ ఎటువంటి యాక్షన్ తీసుకున్నారా లేదనేది అయితే ఇప్పటి వరకు మనకి ఏ క్లారిటీ లేదు. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, ఈ ఏదైతే వీడియో ఉందో ఇది అందరికీ రీచ్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది మీరే. సో దీనికి సొల్యూషన్ కూడా తెచ్చుకోవాల్సింది మీరే, దీని గురించి ఫైట్ చేయాల్సింది కూడా మీరే. సో ఎవరెవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, అందరూ కూడా ఏవైతే కాలేజీల వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ మీద ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే మీకు కనిపిస్తుందో దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ అలాగే కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ మాట వెళ్ళనట్టయితే ఏవైతే ఈ నెంబర్స్ ఉన్నాయో వీళ్ళకి నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి వీళ్ళతోని మాట్లాడించండి. కాలేజ్ వాళ్ళకి వీళ్ళు మాట్లాడతారు. ఏపీ ఎంసెట్ నుండి అఫీషియల్ గా మనకి ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు కాలేజ్ వాళ్ళతో మాట్లాడతారు. వీళ్ళకి రైట్ ఉంది. అప్పటికి కూడా మీకు పని అవ్వట్లేదని మీకు అనిపించినా ఏదనిపించినా ప్రతి ఒక్కరి ఫోన్ లో కూడా మీకు ఆడియో రికార్డర్స్ అయితే ఉంటాయి. కాలేజ్కి వెళ్ళినప్పుడు జస్ట్ మీ రికార్డర్ ఆన్ చేసుకోండి. ఏదైతే కాన్వర్జేషన్ ఉందో A to Z మొత్తం కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేయండి. మీరు ఏ ఇబ్బంది ఫేస్ చేసినట్టు అనిపించినా సరే ఏదైతే ఆ రికార్డింగ్ ఉందో అది నాకు మెయిల్ చేయండి. అంతకు మించి మీరు చేయాల్సిన ఏమీ లేదు. ఎందుకంటే నిజంగా కాలేజ్ వాళ్ళు మీకు అడిగారా లేదా అనడానికి ప్రూఫ్ మీ దగ్గర ఏదో ఉండాలి కాబట్టి దానికి రికార్డింగ్ ప్రూఫ్ కింద పెట్టుకోండి. ఓకేనా? దయచేసి
ప్రాబ్లం ఏంది, అందరూ ఫేస్ చేస్తున్నారు. చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి. వాళ్ళెవ్వరు కూడా పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, సార్ కాలేజ్కి వెళ్ళాం సార్, రిపోర్టింగ్ చేసాం సార్, బాగా రిసీవ్ చేసుకున్నారు సార్, చాలా హ్యాపీ. బట్ కొన్ని కాలేజీలు, కొన్ని చిల్లర కాలేజీలు మాత్రమే ఇలాంటి చిల్లర పనులన్నీ చేస్తున్నాయి. సో దయచేసి ఆ కాలేజీల మీద మీరు యాక్షన్ ఏమైనా తీసుకోండి, లేదంటే ఆ కాలేజీలన్నిటికీ కూడా క్లియర్ కట్ ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసేయండి. ఏ కాలేజ్ కూడా ఇలా చెయ్యొద్దు, చేసినట్టయితే మేము ఇలా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ కట్ ఒక నోటీస్ సర్క్యులర్ అయితే పాస్ చేయండి. ఇంతకు మించి మీ దగ్గర నుంచి మీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఏం లేదు సార్. ఎంసెట్ రాసిన ప్రతి పిల్లలు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే స్టూడెంట్స్ ఏ కాలేజీల వల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేశారో జస్ట్ కమెంట్ సెక్షన్ లో కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి, వాళ్ళు ఏం ప్రాబ్లం చేస్తున్నారో మెన్షన్ చేయండి. అంతకు మించి మీరు ఏమీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఈ వీడియో కూడా వైరల్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే సర్క్యులేట్ చేయండి. చాలా మందికి తెలియట్లేదు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొక బెస్ట్ సజెషన్ నేను ఇవ్వగలిగింది అయితే ఒకటే, ఎవరైతే కాలేజీలు ఎక్కువ ఫీజు గుంజుదామని చూస్తున్నారో, అంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసింది 50,000 70,000 అయితే మీకు లక్షలు ఎవరైతే గుంజుతున్నారో అలాంటి కాలేజీల్లో జాయిన్ అవ్వకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళు మీకు చుక్కలు చూపించినట్టయితే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకెన్ని లక్షలు గుంజుతారో మీరే ఆలోచించుకోండి. ఇంతకన్నా మంచి మంచి కాలేజీలు తక్కువ ఫీజుల్లో మనకున్న ప్రైవేట్ కాలేజీలు అవ్వచ్చు, యూనివర్సిటీలు అవ్వచ్చు, బోలెడు ఉన్నాయి. హ్యాపీగా వాటిలో జాయిన్ అవ్వండి, మీ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఏదైతే నేను చెప్పాలనుకున్నానో క్లియర్ కట్ గా అయితే మెన్షన్ చేశానండి. ఇంకా ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మెయిన్లీ రిపోర్టింగ్ కి సంబంధించి A to Z ఎనీ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. రేపు పొద్దున్న ఎవరు కూడా మాకు ఇలా జరుగుతుంది అసలు తెలియదు అని ఎవరు మాట్లాడడానికి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. మీ వాట్సాప్ లో అందరికి ఈ వీడియో అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలా జరుగుతుంది అని. అండ్ అలాగే గవర్నమెంట్ లో పనిచేస్తున్న అఫీషియల్స్ మీకు ఎవరు తెలిసినా సరే ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అని మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఏదైతే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ వెబ్సైట్ కి ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరందరూ కూడా మెయిల్స్ చెయ్యండి. డెఫినెట్ గా మీరు చేసినట్టయితే వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. మీరు ఏ మెయిల్ చేయకుండా మీరు ప్రతి దానికి భయపడిపోయి ఏదో అయిపోతుందేమో అనుకున్నట్టయితే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. ఓకేనా? సో క్లియర్ కట్ గా నేను చెప్పాలనుకుంది అయితే చెప్పానండి. ఈ వీడియో కనుక ఎవరైనా హర్ట్ చేసినట్టయితే నన్ను క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.